డీజీపీ ఇంట్లో, కాబట్టి కొన్ని రోజులు సెక్యూర్ అయింది. కానీ ఆ తర్వాత బిడ్డ కూడా పుట్టాడని తెలిసాక వీళ్ళకి ఆవేశం కట్టలు తెంచుకుంది. ముందు అమ్మాయిని చంపబోతుంటే అమ్మాయికి ఆ ఇంట్లో సెక్యూరిటీ ఇవ్వలేనని డీజీపీ మాజీ డీజీపీ చెప్పేటప్పటికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వేరే చోట ఉంచాడు, ముస్లిమ్స్ ఉండే ఏరియా. అక్కడ పబ్లిక్ అడ్డుకున్నారు ఓసారి చంపడానికి, ఇంటి మీద అటాక్ వెళ్తే. అప్పుడు అమ్మాయి పక్కన వాళ్ళు ముస్లిమ్స్ చెప్పారు, మీకేదైనా ఉంటే ఆడి సంగతి తేల్చుకోవాలి కానీ ఈ అమ్మాయి మీద ఎందుకు పడతారు అని చెప్పారు. ఇక ముస్లింలకు మొత్తం ఇష్యూ అయిపోతుంది కదా, రచ్చ అయిపోతుంది, ఏ మత కలహాల రేంజ్కి వెళ్ళిపోతుందని భయపడి అక్కడ ఆగిపోయి వివేకానంద రెడ్డిని టార్గెట్ చేశారు. ఎందుకు? అప్పటికి ఆస్తి రాసేసాడు ఇతను. ఇదంతా వీళ్ళు గొడవకి వెళ్ళారని తెలియగానే తన ఇప్పుడు అప్పటికే జాయింట్ చెక్ పవర్ పెట్టారు, ప్లస్ ఆస్తి రాసిచ్చేశాడు. అది రిజిస్ట్రేషన్ చేస్తానంటే రిజిస్ట్రార్ని బెదిరించి రిజిస్ట్రార్ ద్వారా సమాచారం తెలుసుకుని ఆపారు. రిజిస్ట్రార్ కూడా వీళ్ళకి, అంటే ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి బ్రదర్ శివప్రకాష్ రెడ్డి ఏదో ఉన్నారు సార్, అతను చాలా పవర్ఫుల్. అక్కడ ఏ పనైనా సరే అతనికి తెలియకుండా జరగదన్నమాట. కాబట్టి అతని పవర్ కారణంగా అక్కడ ఆగిపోయింది. సెకండ్ ట్రిప్ ఏం జరిగింది ఆ కేసులో, రెండో ట్రిప్ ఈయన ఏం చేశాడంటే నోటరీ ద్వారా చేయించాడు. ఆ విషయం బయటికి పొక్కిన తర్వాత జరిగిన మర్డర్ ఇది. ఆ డాక్యుమెంట్లు కాక ఇంకోటి ఏం లేదు. మర్డర్ లో మోటివ్ ఏది ఉంటది సాధారణంగా, ఇక్కడ పాలిటిక్స్ తీసుకొచ్చి దూర్చారు కావాలి. కానీ పిఏ కృష్ణారెడ్డిని ఎందుకు బెదిరించారు అనేది అయితే మాత్రం ఇంకా బయటికి రాలేదు, అదైతే సస్పెన్స్ గానే. అతను చెప్పాడు కదా ఎందుకు బెదిరించారు అంటే, అవినాష్ రెడ్డి పేరు చెప్పాను. ఇప్పుడు ఈ కేసులో తప్పించుకోవడానికి అంటే అవినాష్ రెడ్డి పేరు చెప్పించాల్సినంత అవసరం సునీత రాజశేఖర రెడ్డి దగ్గర ఎందుకుంది అనే విషయం అయితే ఇంకా తేలలేదు. వాళ్ళు తప్పించుకోవాలి కదా. అంటే వాళ్ళు ఏ విషయంలో తప్పించుకోవాలి? మర్డర్ కేసులో ఇప్పుడు కాగితాన్ని దాచింది వాళ్ళు, రెండవది ఆ డాక్యుమెంట్ ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది?